ఒకవేళ పర్సన్ పర్టికులర్గా ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎన్ని డేస్ లోపు మనీ వస్తుంది, ఎన్ని డేస్ లోపు ఇన్ఫార్మ్ చేయాలి? ఇదేంటమ్మా అంటే ఇప్పుడు డెత్ జరిగిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. నార్మల్గా ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ఒకటి, క్రిమేషన్ సర్టిఫికేట్ ఒకటి, ఒక 2 విట్నెస్లు, అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ లెటర్ మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇన్సూరెన్స్ కంపెనీ మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్సే ఈ డెత్ కానీ క్రిమేషన్ సర్టిఫికేట్ కానీ తర్వాత విట్నెస్లు కానీ అవి మనం ఫిలప్ చేసి మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవరైతే నామినీ ఉన్నారో, సింగిల్ నామినీ అయితే నామినీ ఐడి ప్రూఫ్, ఆ తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్. ఒకవేళ మల్టిపుల్ నామినీస్ అయితే మల్టిపుల్ నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే అది నాకు తెలిసి 15 to 20 డేస్ లోపలనే అయిపోతాం. దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ ఈవెన్ నెక్స్ట్ డే కూడా సెటిల్ చేసిన కేసులు, అమౌంట్ రావడానికి ఈవెన్ 1-2 డేస్లో కూడా సెటిల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి, అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే 5 సంవత్సరాలు దాటిన క్లెయిమ్ ఏదైతే ఉందో చాలా తొందరగా సెటిల్ చేయబడుతుంది. 5 సంవత్సరాల లోపల 3 years లోపల నుంచి 2 సంవత్సరాల లోపల అయితేనేమో ఎంక్వైరీ ఉంటుంది, 2 to 5 అయితే వెరిఫికేషన్ ఉంటుంది, 5 years అండ్ అబవ్ అయితే నార్మల్గా ప్రూఫ్ వెరిఫికేషన్ చేసుకొని కూడా చేస్తారు. మ్యాక్సిమం నన్ను అడిగితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈవెన్ 1 week లోపల కూడా అమౌంట్స్ వచ్చినట్టు చాలా ఉన్నాయి. ఏమైనా క్వెరీస్ ఉంటే తప్ప, ఏమైనా డెత్లో ఏదైనా ప్రాబ్లం ఉండేటివి తప్ప మిగతా ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ అనేది చాలా స్మూత్ సెటిల్మెంట్ అమ్మా. జనాలు ఆపోహ అంతే, అది చాలా ఇబ్బంది పెడతారు, అది అడుగుతారు ఇది అడుగుతారు అని అంటారు. కానీ మనం 15,000 20,000 రూపాయలు కట్టి మనం డబ్బులు రాలేదని మనం ఎంతైతే అనుకుంటున్నామో, లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేటప్పుడు ఇవి సరైన పర్సన్కి వెళ్తున్నాయా లేదా అని వెరిఫికేషన్ చేసుకోవడం ఇన్సూరెన్స్ కంపెనీ ధర్మం. వేరే వాళ్ళకి డబ్బులు పోకూడదు, ఎవరైతే మంచి చనిపోయిండో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే డబ్బులు పోవాలని చెప్పి ఎంక్వైరీ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. దాన్ని మనం సపోర్ట్ చేయాలనేది నా ఉద్దేశం. రైట్. మీరు ఇందాక అన్నారు ఏ ఏజ్ వాళ్ళైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని. అసలు ఎలిజిబిలిటీ లేని వారు ఎవరైనా ఉంటారా? అసలు ఎవరు తీసుకోకూడదు? అది డిఫైన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి అనుకోండి, ఇప్పుడు కొత్తగా వచ్చే పాలసీస్ ఈవెన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి హెచ్ఐవి అటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు. అది సో కొంతమంది కొన్ని ఇయర్స్ కట్టి వదిలేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years కట్టాలి, బట్ వాళ్ళతో ఒక 5 years కట్టడం వరకే అయ్యింది అనుకోండి, ఒక 5 years కట్టి వదిలేశారు. ఆ పర్టిక్యులర్ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేస్తారా, లేదంటే దానికి బోనస్ కూడా ఇస్తారా? చాలా మంచి ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి డబ్బులు మనం కట్టామంటే మధ్యలో మనం కట్టడం ఆపేస్తే డబ్బులు రావు పోతాయి అనుకుంటారు. ఎస్, దాంట్లో కొద్దిగా నిజం ఉంది. పోతాయి అనడం కాదు, కొద్దిగా తక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 years పాలసీ తీసుకున్నాం, 20 ఏళ్ళు మనం ఖచ్చితంగా పేమెంట్ కట్టాలి. 10 లక్షల రూపాయల పాలసీ అనుకోండి, మెచ్యూరిటీ టైంకి కనీసం అంటే 22.5 లక్షల రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది. ఇది నార్మల్గా కడితే వచ్చే అమౌంట్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్ ఏం చేశాడు, 10 సంవత్సరాలే పేమెంట్ కట్టాడు. తర్వాత ఆయనకి ఏంటి, ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నది అంటే ఒక మనిషికి సంవత్సరం ప్రాబ్లం ఉండొచ్చు, 2 సంవత్సరాల ప్రాబ్లం ఉండొచ్చు, 3 సంవత్సరాల ప్రాబ్లం ఉండొచ్చు. కానీ జనాలు అంటే అదే 7.5 ఉంది అంటే 7.5 ఏళ్ళ వరకు కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రైసిస్లో ఉంటారు. సో అటువంటిప్పుడు ఏంటంటే దీంట్లో మనకు ఎల్ఐసిలో ఫైనాన్సింగ్ ఆప్షన్ కూడా ఉంది, లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనం ఏదైతే పేమెంట్ మనం కట్టామో దాంట్లో టెంపరీగా లోన్ తీసుకొని ఆ పాలసీ పేమెంట్ కట్టుకుంటూ పోతే కనీసంగా మనం ఆర్థిక పరంగా రక్షణ, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంతమంది ఏమంటారంటే లేదండి నేను లోన్ కూడా తీసుకోదలుచుకోలేదు, నేను కట్టాల్సిన అవసరం కూడా నేను లేదు అనుకుంటున్నాను, నాకు మొత్తం అమౌంట్ వాపస్ కావాలి, నాకు ప్రాబ్లం ఉన్నది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే పేమెంట్ రావాలో దాన్ని సరెండర్ వాల్యూస్ అంటారు. ఆ సరెండర్ వాల్యూ ప్రకారంగా లెక్కేసి ఎంతైతే అమౌంట్ రావాలో ఆ లెక్క ప్రకారంగా పేమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి లేదు. 2వ ఆప్షన్ ఏంటంటే సార్ నేను కట్టదలుచుకోలేదు, డబ్బులు కూడా వాపస్ తీసుకోవాలనుకోలేదు, నేను టర్మ్ అయిపోయేంత వరకు ఆగుతాను, నాకు అమౌంట్ ఇస్తారా అని కూడా కొంతమంది అడుగుతారు. ఇవ్వడానికి 100% అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 ఏళ్ల పాలసీని, 10 లక్షల రూపాయల పాలసీని మెచ్యూరిటీ అమౌంట్ 22.5 లక్షల రూపాయలు వస్తుంది అనుకుంటే మనం పొరపాటున ఓన్లీ 10 సంవత్సరాలు మాత్రమే పేమెంట్ చేసాము, మెచ్యూరిటీ టయానికి మనకి ఏదైతే అమౌంట్ రావాలనుకుంటామో ₹1 లాస్ కాకుండా మొత్తం పేమెంట్ కడితే 22.5 లక్షల రూపాయలు, మనం సగమే పేమెంట్ కట్టాం కాబట్టి మనకు సగం అమౌంట్ అంటే కనీసం అంటే 11 lakhs రూపీస్. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఆ అమౌంట్ 11 లక్షల రూపాయలు ఆయనకు రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఇన్సూరెన్స్ టర్మినాలజీ ప్రకారంగా ఏమంటారంటే రెడ్యూస్డ్ పేడ్ అప్ వాల్యూ అంటారు. సో ఆ రెడ్యూస్డ్ పేడ్ అప్ వాల్యూస్ ప్రకారంగా ఆయనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. వీళ్ళకి బోనస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెడ్యూస్డ్ పేడ్ అప్ అయినప్పుడు ఏమవుతుందంటే 10 లక్షల రూపాయల పాలసీ కాస్త మనం ఎంతైతే పేమెంట్ కట్టామో దానికి అనుగుణంగా తగ్గిపోతుంది వాల్యూ. సో 10 లక్షల రూపాయల పాలసీ కాస్త 5 లక్షల రూపాయలకు తగ్గిపోయి ఈ 5 లక్షల రూపాయలకు ఏదైతే 10 సంవత్సరాలు పేమెంట్ చేసి ఉండో దాన్ని కన్సిడర్ చేసుకుంటా దానికి ఎంతైతే బోనస్ యాడ్ చేయాలనో ఆ బోనస్ యాడ్ చేసుకుంటూ కస్టమర్కు పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. కస్టమర్కు ₹1 లాస్ కాదు. సో ఇట్లా 5 సంవత్సరాల తర్వాత నుంచి మనం పాలసీని రెడ్యూస్డ్ పేడప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కస్టమర్కి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఒకటి ఏంటమ్మా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక సంవత్సరం ప్రాబ్లం రాగానే ఇన్సూరెన్స్ పాలసీ నాకు చాలా కష్టమవుతుంది, నేను ఎగ్జిట్ అయిపోవాలి, నాకు ఇది వేస్ట్, నాకు అవసరం పడదు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది చేయాల్సిన పని లేదు. ఆపండి ఒకవేళ. ఎందుకంటే మనము ఆవేశానికి కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. ఆ టైంకి అది కరెక్ట్ అనిపిస్తుంది కానీ తద్వారా ఒక సంవత్సరం తర్వాత ఆలోచన చేస్తారు ఒక్క సంవత్సరం నేను ఆగింటే నా పాలసీ కంటిన్యూ అవుతుండే, నేను లాస్ కాకుండా ఉంటుంటే అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికే మనకు ఆ లిక్విడిటీ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఇప్పుడు డబ్బులు కట్టడానికి అవకాశం లేదంటే 1 సంవత్సరం లోన్ తీసుకొని పేమెంట్ కట్టండి, 2వ సంవత్సరం కూడా లోన్ తీసుకొని పేమెంట్ కట్టండి. అప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి కట్టేయడానికన్నా నేను ఎగ్జిట్ అయితేనే బాగుంది అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. చాలా మంది ఆవేశంగా సెటిల్మెంట్స్ తీసుకుంటారు. ఆవేశంగా తీసుకునే ఏ సెటిల్మెంట్ కూడా అనర్థానికే దారితీస్తుంది. మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు 1 సంవత్సరం ఆగండి, ఆలోచన చేయండి. ఎందుకొరకు ఈ పాలసీ మనం తీసుకున్నాము, కుటుంబంకు రక్షణ కొరకు తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది కనుక మనం ఎగ్జిట్ అయితే కుటుంబానికి వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది కనుక మనం ఒక క్షణం ఆగితే అది 99.9% ఎవరు చేయరు. చాలా మంది ఏమంటారంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా నాకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా అత్యద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, నేను దానికి వెళ్తాను అని అంటారు. అది సపరేట్ సెగ్మెంట్. అది ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. ఇది ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఇది వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక్కొక్క ప్రోడక్ట్కు ఒక్కొక్క విధమైన టైం ఫ్రేము, తర్వాత ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని ఆ ప్రోడక్ట్ మనకు సూటబుల్లా కాదని చూసుకొని డిజైన్ చేస్తే ఈవెన్ ఎల్ఐసి పాలసీలు తీసుకునే వాళ్ళు ఎవరు సరెండర్ చేయరు. సరెండర్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి అన్నది ఒక్క క్షణం ఆలోచించగలిగితే. చాలామంది ఏమనుకుంటారంటే ఎల్ఐసి పాలసీ నా కొరకు తీసుకుంటున్నా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఎల్ఐసి పాలసీ ఎప్పుడైనా కుటుంబం కొరకు తీసుకుంటున్నారు. సో ఈ పాలసీ తీసుకుని ఒకవేళ సరెండర్ చేస్తే ఇబ్బంది ఏం జరుగుతుంది అన్న సంగతి కుటుంబాన్ని అడగాలి. నేను ఈ పాలసీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను, ఈ పాలసీ నుంచి ఎగ్జిట్ అయితే ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు ఆర్థికపరమైన రక్షణ మీకు అందరికీ ఏదైతే ఇస్తున్నానో అది ఉండదు, అయినా కానీ ఎగ్జిట్ అవ్వాలా అని చెప్పి కుటుంబంలో ఉన్న భార్య పిల్లల్ని అడిగితే జవాబు వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ జవాబుని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కుటుంబ పెద్దకి ఏదైనా ఇబ్బంది జరిగితే అల్టిమేట్ సఫరర్ ఎవరు? భార్య, పిల్లలు. సో డెసిషన్ అనేది వాళ్ళు చెప్పాలి. ఈ పాలసీ పోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు కావాల్సి సరెండర్ చేయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్లో నామినీస్ కూడా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఎవరికి ఇస్తారు మీరు? ఎస్, ఇప్పుడు ఒక మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక పర్సన్ పాలసీ తీసుకున్నాడు, నామినేషన్గా భార్యని పెట్టాడు అనుకుందాం. భార్యను కనుక పెట్టినట్లయితే నామినేషన్ అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఒకవేళ పొరపాటున నామినీ చనిపోతే పిల్లలకు వస్తుంది. ఒకవేళ ప్రపోజర్ అంటే ఎవరైతే పాలసీ హోల్డర్ బతుకున్నాడు, నామినీ చనిపోయాడంటే పాలసీ హోల్డర్కి ఏంటంటే నామినేషన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, పిల్లల్ని చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు మైనర్ అయితే గార్డియన్ని పెట్టవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే నామినేషన్ భార్య పేరు ఉంటుంది, హస్బెండ్ భార్య ఇద్దరు చనిపోయారనుకోండి, పిల్లలు మైనర్స్ ఉంటారు. సో అప్పుడు టైటిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నామినీ లేడు, ఎవరైతే చేంజ్ చేయాలనో ఆ పర్సన్ కూడా లేడు. సో ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలనేది అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే కోర్టును అప్రోచ్ అవుతుంది. ఈ డబ్బు ఎవరికి, లీగల్ హెయిర్స్ ఎవరు, ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకొని వస్తారో, ఒకవేళ వాళ్ళు మేజర్ అయితేనేమో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు మేజర్ కాకపోతే మైనర్స్ అయితే కనుక గార్డియన్ ఎవరు, ఆ గార్డియన్ని అపాయింటీ లాగా తీసుకొని ఈ డబ్బులు ఆయన గార్డియన్గా పెట్టేసి డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అప్పుడు అపాయింటీ నుంచి ఒక అండర్టేక్ తీసుకుంటారు. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల బెనిఫిట్ గురించే నేను వాడతాను ఒక అండర్టేకింగ్ తీసుకొని ఈ డబ్బులు మొత్తం నెక్స్ట్ ఎవరైతే ఆ మైనర్స్కి సంబంధించి వీళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, మేనమామలు కానీ చాలామంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్లకు ఈ అమౌంట్ లీగల్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానికి అన్నిటికీ ఒక విధమైన ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ఎవరు లేకుండా చనిపోయిందంటే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులన్నీ తనతో పెట్టుకోదు, ఎవరికైతే అందజేయాలనో వాళ్ళకి ఇస్తుంది. సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.